నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ. ఏదైనా చెక్ బౌన్స్ కేసు సెక్షన్ 138 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ని అనుసరించి సివిల్ కోర్టులో ఇచ్చిన తీర్పు క్రిమినల్ కేసులో మెయింటైనబుల్ అవుతుందా? సివిల్ కోర్టులో ఈ చెక్ బౌన్స్ కేసుకి సివిల్ రికవరీ వేసే సూట్ జడ్జిమెంట్ అంటే డిగ్రీ, అటు డిగ్రీ ఎలో అయినా డిస్మిస్ అయినా ఆ తీర్పు క్రిమినల్ కోర్టులోని సెక్షన్ 138 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ని అనుసరించి వర్తిస్తుందా అంటే ఇదే విషయాన్ని గౌరవ సుప్రీంకోర్టు ప్రేమ్రాజ్ వర్సెస్ పూనం మీనన్ అండ్ అనదర్ కేసులో ఇద్దరు జడ్జిల ధర్మాసనం ఇవ్వడం జరిగింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అరవింద్ కుమార్. ఈ కేసులో సివిల్ కోర్టులో ఇచ్చిన ఇటువంటి రికవరీ సూట్ను డిస్మిస్ చేస్తే ఆ జడ్జిమెంట్ను ఈ విధంగా 138 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ని వేస్తే అది సుప్రీంకోర్టు దాకా వచ్చింది. సుప్రీంకోర్టు అండం ఏంటంటే ఇట్లా సివిల్ కోర్టులో ఇచ్చిన తీర్పు ఇట్లా క్రిమినల్ కోర్టులో కూడా వర్తిస్తుంది. కంపల్సరీగా సివిల్ కోర్టులో ఇచ్చిన తీర్పును ఇట్లా సెక్షన్ 138 నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ డిసైడ్ చేసేటప్పుడు క్రిమినల్ కోర్టు జడ్జి గారు కూడా ఈ విధంగా చూడాలి, తీర్పు ఇవ్వాలి అని. ఈ తీర్పు ద్వారా మనకి తెలిసేది ఏంటి? ఇంతకు ముందు దాకా మనకి ఇప్పటిదాకా తెలిసింది ఏంటంటే సివిల్ ప్రొసీడింగ్స్ డిఫరెంట్ ఉంటాయి, క్రిమినల్ ప్రొసీడింగ్స్ డిఫరెంట్ ఉంటాయి. సివిల్ కోర్టులో ఇచ్చిన తీర్పు క్రిమినల్ కోర్టుకి వర్తించదు అని అనుకునేవాళ్ళం. ఈ తీర్పు అలా కాదు. ఈ తీర్పును బట్టి సివిల్ కోర్టులో ఇట్లా రికవరీ సూటు చెక్ బౌన్స్ మీద వేస్తే దానికి వచ్చే తీర్పును అంటే డిగ్రీ జడ్జిమెంటు ఇట్లా క్రిమినల్ కోర్టులో కూడా వర్తిస్తుంది. ఆ బేస్ మీద కూడా క్రిమినల్ కోర్టులో డిసైడ్ చెయ్యాలి కంపల్సరీగా క్రిమినల్ కోర్టు కూడా అని ఈ తీర్పు చెప్పడం జరిగింది.